ఇప్పుడు కూటమి మేనిఫెస్టోలో వాళ్ళు చేర్చిన కొన్ని అంశాలను చూసుకొచ్చి అడ్వకేట్లు మద్దతు ఇచ్చారు పిఠాపురంలో. యాక్చువల్లీ వాళ్ళ మేనిఫెస్టో నచ్చి నిన్న రేషన్ డీలర్లు అందరూ కూడా ఇప్పటివరకు ఎప్పుడు జగన్ మమ్మల్ని పట్టించుకున్న దాఖలలో మాకు వచ్చే కమిషన్లు కూడా మాకు రాలా. సో కూటమి వాళ్ళ మేనిఫెస్టోలో మా గురించి కూడా ఒక లైన్ రాశారు. సంతోషం అనిపించింది. మేము అందరం రేషన్ డీలర్లు అందరము కూటమికి మద్దతు తెలుపుతున్నాము అని చెప్పారు నిన్నే. రేషన్ డీలర్లు అందరు మొత్తం అడ్వకేట్లు ఏమో పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపారు. అండ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ఒక దగ్గర అడ్వకేట్ బార్ అసోసియేషన్ బయటకు వచ్చిందంటే ఇప్పుడు ఏపీలో అడ్వకేట్స్ అందరూ కూటమికేనండి. సింపుల్ గా రేషన్ డీలర్లు అందరూ కూటమికే. రేషన్ డీలర్లు అంటే ఎవరు? ఆ ఏరియాలో బాగా పట్టున్నోడే. రెగ్యులర్ గా వాళ్ళ దగ్గరకు వచ్చే పోయే. ఇప్పుడు మన తెలంగాణ బతుకమ్మ చీర కూడా రేషన్ వాడే ఇచ్చేవాడు. అవునా? ఎవరికి నచ్చింది వాళ్ళ రంగులు సెలెక్ట్ చేసుకోండి అని ఇట్లా. సో వాళ్ళకి కూడా మంచి ఇప్పుడు వాలంటీర్ల కంటే కూడా రేషన్ డీలర్లకి మంచి సంబంధాలు ఉంటాయి ఆ మనుషులతో. సో ఆ రేషన్ డీలరే మీరు పలానా దానికి వేయండి అమ్మా, మంచి నెలకి నీకు టైంకి రేషన్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, కందిపప్పు నేను మంచి నాణ్యతతో ఇస్తా, అది ఇస్తా అంటే వీళ్ళు ఓట్లు లేకుండా ఎందుకుంటారు? చాలా ప్రభావం చూపిస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ మైండ్లో కొన్ని ఓట్లు పడ్డట్టే. అండ్ నిన్న బ్యాలెట్ ఇంటి నుంచి వచ్చే ఓట్లన్నీ కూడా మోస్ట్లీ వీళ్ళకే పడ్డాయి అని ఒక వార్త వచ్చింది. బట్ ఎంతవరకు నిజమవుతుంది సరే, ఆ రకంగా సాగుతూ ఉంటే ఇప్పుడు అసలు మేనిఫెస్టోలో వీళ్ళిద్దరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడుకుందాం. జగన్ మేనిఫెస్టో యాజ్ యూజువల్గా గతం చేసినట్టే ఉంది. ఆయన అప్పుడు ఇచ్చిన పావులా కంటే ఇంకో ₹1 యాడ్ చేసి పెంచాడు అన్ని. అంతే, పెన్షన్ కానీ అమ్మ ఒడి కానీ అవి కానీ ఇవి కానీ గతంలో ఇచ్చే చిల్లరకే ఇంకొక 1000-1100 యాడ్ చేసి పెంచి ఇస్తాను అని చెప్పాడు. ఆయన అడిగేది ఏంటి? అన్ని చేసాం, 99% చేసాం, ఒక 1% చేయాల నేను. ఏంటా 1%? మద్యపాన నిషేధం. కూర్చున్న వెంటనే 19లో జస్ట్ 2 సంతకాలలో అసలు నేను ఇది మద్యపాన నేను కుర్చీలో కూడా కూర్చున్నాను కానీ ఆ ఒక్కటే మెయిన్ చేసాడు. రీజన్ ఏంటంటే, అండ్ ఇంకోటి వీళ్ళ మేనిఫెస్టోలోను కూడా మద్యపాన నిషేధం గురించి కానీ మద్యం గురించి కానీ ఎక్కడ రాయలా. పాసిబిలిటీ లేదనే విషయం చంద్రబాబు నాయుడు గతంలో చెప్పాడు. గీత కార్మికులకి న్యాయం చేస్తా అన్న అక్కడ దాకా వచ్చినాడు. గీత కార్మికుల వరకు వచ్చినోడికి మద్యపాన నిషేధం గుర్తు రాదా? రాయలా. సో ద రీజన్ ఏంటంటే అందరికి అర్థమయ్యేది, ఇప్పుడు ఈ హామీలన్నీ అమలు చేయాలి అంటే రాష్ట్రానికి వచ్చే ప్రధాన రెవెన్యూ మద్యపానమే. ఎందుకంటే ఇప్పుడు జగన్ హామీలన్నీ అమలు చేయాలి అంటే 73,000 కోట్లు అవుతుంది. కూటమి ఇచ్చినవన్నీ అమలు చేయాలి అంటే ఇప్పుడు వీళ్ళకి ఏది వీళ్ళ దాంట్లో అట్రాక్షన్ ఆడపిల్లలకి, స్కూల్కి వెళ్ళే ఆడపిల్లలకి 15,000. ఎంతమంది ఉంటే అంతమందికి, నలుగురు ఉంటే నలుగురికి 15,000 అందరికి. అండ్ అలాగే పెన్షన్ ని పెంచారు, అన్ని పెంచుకుంటూ వచ్చారు. మహిళలకి ఎంతో, మళ్ళీ ఉచిత బస్సు. సేమ్ ఇక్కడివి కర్ణాటక, మన కాంగ్రెస్, తెలంగాణవి 2 ఉన్నాయి. ఫ్రీ సిలిండర్లు 3. ఇట్లాంటివన్నీ చెప్పేసరికి అటువైపు చాలా మంది అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు అవన్నీ అమలు చేయాలి అంటే వీళ్ళకి 150,000 కోట్లు కావాలి. అవునా? అవన్నీ ఎక్కడి నుంచి తేవాలి? అప్పుడు 100కి 100% మేము అమలు పరుస్తామని చెప్పి 1% ఒక్కటి చేయలేదు, అది చూస్తామని ఎందుకు చెప్తారు? ఆ 1%ఏ మెయిన్ పర్సెంట్ మద్యపానం. అక్కడ నుంచే రెవెన్యూ వస్తుంది యథేచ్ఛగా, అక్కడ నుంచే రెవెన్యూ రావాలి. ఎందుకంటే మందు ఒకటే ఎంతకైనా అమ్ముకోవచ్చు, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, ఎప్పటిదాకైనా అమ్ముకోవచ్చు, ఎంతమందికైనా లైసెన్స్ ఇచ్చి ఏమైనా చేయొచ్చు. రైట్, అదొక్కటే. ఎంతమందినన్నా తాగుబోతుల్ని చేయొచ్చు హ్యాపీగా. సో దాని మీదే ప్రధాన రెవెన్యూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు పరచాలి అంటే అదే. జగన్ కూడా ఎలా ఇచ్చాడు లాస్ట్ టైం? అవన్నీ ఇచ్చాడు, ఇవ్వలేదని కాదు. జగన్ చేసిన దాంట్లో నిజంగా ప్రధానంగా చెప్పుకోవాల్సింది విద్య, ఆరోగ్యం. స్కూళ్ళన్నీ బాగు చేయించాడు, వాళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పించాడు. ఆ ఇంగ్లీష్ ని కూడా మళ్ళీ తెలుగులోకి అనువదించి ఇంకేదో చేసి చాలా అంటే సున్నితంగా వెళ్ళాడు విద్యా విషయంలో. ఆరోగ్య విషయంలోనూ పెద్ద పీట వేసాడు. అవన్నీ ఇవ్వాలి అంటే ఆయనకి రెవెన్యూ కావాలి. మందు అమ్ముకున్నాడు ఎక్కువ రేటుకి, పిచ్చి పిచ్చి మందులన్నీ తయారు చేసి ఇచ్చాడు. అంటే అదొక రొటేషన్ అంశం అండి. కాకపోతే వీళ్ళ ఆరోగ్యాలు పాడయ్యాయి. ఎప్పుడు ఒక తాగేడు తాగేవాడు సడన్ గా ఇంకో బ్రాండ్కి వచ్చాడు. ఇప్పుడు మీరు రోజు 3 రోజెస్ టీఏ తాగి సడన్ గా ఇంకో బ్రాండ్కి వస్తే మీకు హెడ్ ఏక్ వచ్చినట్టు.
వాళ్ళు రోజు తాగే వాళ్ళని అలవాటు చేసి కొంతమంది మద్యపాన నిషేధం నిజమే అయింది, వాళ్ళు తాగుడే మానేశారు. కొంతమంది ఏమో ఆరోగ్యాలు ఇంకా పాడు చేసుకున్నారు. పాపం రాకేష్ మాస్టర్ లాంటి వాళ్ళు చనిపోయారు, చాలా చూసాం మనం. సరే అది పక్కన పెట్టేస్తే, సో మందు మీదే మెయిన్ రెవెన్యూ కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మందు మీదే మెయిన్ రెవెన్యూ. సో వాళ్ళ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మద్యపానం గురించి వాళ్ళు మెన్షన్ చేయాలి, అసలు ఆ జోలికి వెళ్ళట. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మద్యపాన నిషేధం జరుగుద్ది అని అసలు జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధాన్ని స్ట్రాంగ్ గా తీసుకొని చేస్తేనే అది పాసిబుల్ కాదు. రాష్ట్రానికి రెవెన్యూనే మద్యపానం మీద వస్తుంది కాబట్టి అది కుదరదు అని చెప్పేసి తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు సీఎం కాగానే ఎమ్మటే కంటిన్యూ చేశారు కదా. టొబాకో మద్యపానం రెండు హ్యాపీగా వాటి మీదే రెవెన్యూ. సో వాళ్ళని ఏం చేయలేదు. అవసరమైతే బీడీ కార్మికులను ఆదుకుంటామని అంటారు. బీడీ కార్మికులను ఆదుకోవాలంటే నువ్వు మళ్ళీ టొబాకోని పెంచాల్సిందే, అంతేగా, అంతమించి ఇంకేం చేయలేవు. సో ఇది సంగతి. వీళ్ళకి ప్రధాన రెవెన్యూ వచ్చేదాన్ని వదులుకుంటే ఈ హామీలన్నీ అమలు చేయలేరు. సో ఇప్పుడు ఈయన ఎలా చేస్తాడు హామీలు అనేది చెప్పుకుంటే మరి నిజమైన 1,50,000 కోట్లతో వీళ్ళు చేయగలరా అనే డౌట్ వస్తే చేయగలరు. వీళ్ళు ఏం చేస్తారు? ప్రధాన నెగిటివిటీ ఏముంది మద్యపానం మీద ఏపీలో? బ్రాండ్స్, పిచ్చి బ్రాండ్లు, రేట్లు ఎక్కువ. బ్రాండ్స్ ఇమీడియట్లీ తీసేస్తారు, డౌట్ లేదు ఆ విషయం. దాన్ని ఇమీడియట్లీ తీసేసి వాడికి రెగ్యులర్ గా దొరికే మందే ఇచ్చాడు అనుకో, అవును, హ్యాపీ. అవసరమే దాని మీద పావులా పెంచుకో. ఫస్ట్ నా బ్రాండ్ నాకు వచ్చిందని ఆనందం వాడికి ఉంటుంది. ఇప్పటిదాకా కూడా ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ ఉంది, మ్యాన్షన్ హౌస్ దాకా ఎక్కువ శాతం ఉండాలనుకుందాం. వాళ్ళందరూ కూడా ఏ విధంగా స్మగిల్ చేసి హైదరాబాద్ నుంచి తీసుకెళ్దామా, తెలంగాణ తీసుకెళ్దామా, ఇంకో బార్డర్స్ నుంచి తీసుకెళ్దామా అని చెప్పి స్మగుళ్ళు వాడటం, డబల్ రేట్ కొంటున్నారు అక్కడ. రేపు అదే మందుని గవర్నమెంటే ఇక్కడ రేటు మీద 20-30% ఎక్కువైనా కొంటారు హ్యాపీగా కొంటారు. బెంగళూరు రేట్లు పెట్టి కొంటారు, తమిళనాడు రేట్లు పెట్టి కొంటారు. అవే బ్రాండ్లు ఇవ్వు, ఎవడొద్దన్నాడు, హ్యాపీగా తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ పర్యాటక రంగాన్ని డెవలప్ చేస్తారు. అవును, ఇవన్నీ చేస్తే ఎక్కడో దగ్గర నుంచి ఆదాయాన్ని తీసుకొచ్చి ముందు అమలు పరిచే ఏవైతే ఉన్నాయి ఇవి చక్కబెట్టచ్చు. ఇప్పుడు వాడు నిజంగా అక్కడ ఏపీలో వాళ్ళు మద్యపానాన్ని గతంలో లాగే అమలు చేస్తే ఈ రెవెన్యూ వీళ్ళు ఇవ్వచ్చు, సాధ్యమే. అప్పటిదాకా ఆగినోడు కూడా మళ్ళీ తాగడం స్టార్ట్ చేస్తాను. కాదు, నాకు ఒక విచిత్రంగా నవ్వొచ్చే అంశాలు ఏంటంటే వైఎస్ జగన్ గారు ఆయనకి ఎవరైనా ఇస్తారా, చెప్తారా సలహాలు, లేకపోతే ఆయన మాట్లాడతారో అర్థం కాదు. కడపలో చేపలు అమ్మటం చాలా గొప్ప విషయంలాగా చెప్తారు ఆయన. కడపలో చేపలు అమ్ముతారని నేను ఎప్పుడు అనుకోలేదు. చేయూత అంటే ఏంటి, చేపలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో దాంట్లో చెరువులో వేసి దాన్ని పట్టడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పట్టడం కూడా చేయూతే అని నేను మాట్లాడుతుంటే చాలా మంది నవ్వుకుంటున్నారు. ట్రోలింగ్ చాలా కనిపిస్తాను. ఆ రీజన్ యాక్చువల్లీ ఆయన చెప్పింది ఒకటి, వీళ్ళకి అర్థమైంది ఇంకోటి. ఏంటంటే కడప డ్రై ఏరియా కాబట్టి, డ్రై ఏరియా, దానికి ఇదేంటి పంటలకు పనికిరాని ఏరియా. ఎప్పుడో ఎవడో వజ్రాలు దొరుకుతాయని ఏరుకునే ల్యాండ్లు అయ్యి, అవునా, ఇష్టం వచ్చినట్టు తవ్వి అక్కడో ఇక్కడో ఆ టైప్ ల్యాండ్లు దేనికి పనికిరావు. అట్లాంటి వాళ్ళకి స్టార్టప్స్ నాలెడ్జ్ ఏమి ఇచ్చారంటే, రాజస్థాన్ ఎడారే, అక్కడ జరగాల్సిన బిజినెస్ అక్కడ ఉంటుంది, ఎక్కడ జరగాల్సిన బిజినెస్ అక్కడ ఉంటుంది. సో ఈ ప్రాంతంలో మీరు చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేసి పెట్టి చూడండి, వస్తాయేమో. ఆ టైప్లో అక్కడికి వస్తే వాళ్ళందరూ చేపల చెరువులు పెట్టుకొని, ఇంతకుముందు కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి ట్రైన్లో ఇంపోర్ట్ అయ్యేవి, అవునా, ఇప్పుడు ఆ ఇంపోర్ట్ అయ్యి బజార్లు అమ్ముకునే వాళ్ళు.